ఎగ్జామ్స్ రాస్తున్న వారు కూడా ఎట్లాగూ ఇది రాసినా కానీ ఫెయిల్ అయిపోతాను, సో వాట్స్ ద పాయింట్, ఐ వోంట్ స్టడీ అని అంటున్నారు. రిజల్ట్స్ ఏమన్నా తేడాగా రాగానే ఇంకా దేవుడు లేడు, దెయ్యం లేడు, ఇంకా నా జీవితమే వ్యర్థం అనుకుంటూ ఏదో మీ జీవితం అంతా మీ ఎగ్జామ్స్ పైన, మీ రిజల్ట్స్ పైన ఆధారపడినట్టు భావిస్తుంటారు. దయచేసి అవి మన జీవితంలో ఒక భాగము మాత్రమే అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, కానీ అదే మన జీవితం కాదు. ఈరోజు ఫెయిల్ అయినంత మాత్రాన, ఓడిపోయినంత మాత్రాన, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినంత మాత్రాన, రౌండ్స్ క్లియర్ చేయనంత మాత్రాన ఇంకా అయిపోయింది, ఐఎమ్ యూజ్లెస్, నేను వర్త్లెస్, నేను చాలా ఐ డోంట్ డిజర్వ్ ఎనీథింగ్, నన్ను అందరు రిజెక్ట్ చేస్తున్నారు, నన్ను అందరు విసర్జిస్తున్నారు, ఐ డోంట్ డిజర్వ్ ఎనీథింగ్ అనే భావము, అది కూడా భయంలో ఒక భాగమే. ఏంటంటే ద ఫీలింగ్ ఆఫ్ వర్త్లెస్నెస్, ఇంకా నా వల్ల ఏం చేత కాదు, యూజ్లెస్ అని అంటే దేవుడు అన్నాను, పాతవి